అది మార్చ్ 2003. FBI 44 ఇయర్స్ ఉన్న ఆండ్రూ కార్ల్సన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తి చాలా అదృష్టవంతుడని న్యూస్ పేపర్లో రాశారు. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎవరూ సంపాదించలేని విధంగా అతను సంపాదించాడు. కేవలం 2 వారాల్లోనే $800 ఇన్వెస్ట్మెంట్తో $350 మిలియన్ సంపాదించాడు. FBIకి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని, ఇతను ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నాడని డౌట్ వచ్చి ఆండ్రూని అరెస్ట్ చేసింది. ఆండ్రూని ఇదే క్వశ్చన్ అడిగితే అతను ఇలా ఆన్సర్ ఇచ్చాడు: నేను ఒక టైం ట్రావెలర్ని. నేను ఇయర్ 2256 నుంచి వచ్చాను అండ్ నాకు ఎగ్జాక్ట్గా తెలుసు ఏ స్టాక్స్ రైజ్ అవుతాయి, ఏవి డౌన్ అవుతాయి అనేది. ఈ మాటలకి FBI చాలా ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇతను ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడని FBI భావించి అసలు నిజమేంటి అని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని నమ్మశక్యం కాని విషయాలు తెలిసాయి. డిసెంబర్ 2002 కంటే ముందు ఆండ్రూ కార్ల్సన్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టు ఎలాంటి రికార్డ్స్ లేవు. దీనికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 3 ఏప్రిల్న కార్ల్సన్ కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉండింది తన బెయిల్ హీరింగ్ కోసం. కానీ అతను అనుమానాస్పదంగా మాయమైపోయాడు. దాని తర్వాత అతను ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఆండ్రూ నిజంగా టైం ట్రావెలరా? Time travel, a concept that has been explored since the early 1900s. ఈ టైం ట్రావెల్ అనేది మన రియల్ లైఫ్లో పాసిబులా లేక సినిమాల్లో మాత్రమే సాధ్యమా? ఇప్పుడు ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ని కొంచెం సైంటిఫికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. లో H.G. వెల్స్ అనే రైటర్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ నవల్ని రాశాడు, ద టైమ్ మెషిన్ అనే పేరుతో. దీని తర్వాత ఈ టైం మెషిన్ అనే వర్డ్ చాలా పాపులర్ అయింది. ఈ టైం మెషిన్ అనేది ఒక మిషన్ ఏదైతే మనల్ని కాలంలో ముందుకి వెనక్కి తీసుకెళ్తుందో. దీని ద్వారా మనం టైం ట్రావెల్ చేయొచ్చు. Wait, are you talking about a time machine? ఈ టైం ట్రావెల్ అనే నవల్ ఏదైతే ఉందో అది పూర్తిగా సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ చాలా మంది సైంటిస్టులని, ఫిలాసఫర్లని ఆలోచించేలా చేసింది. దీని తర్వాత ఈ టైం ట్రావెల్ గురించి చాలా ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్, మూవీస్ కూడా వచ్చాయి. అయితే ఈ టైం ట్రావెల్ గురించి సైంటిస్టులు మరియు పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. Einstein's special theory of relativity lays out the whole recipe of how you can move into the future. Can you travel faster than the speed of light to a wormhole? But we certainly know that you can travel forward. All of the theories are mathematically inconsistent. So if you can understand time, you're on your way to understanding reality. When we describe motion, we do so as a function of time. But the mathematical description of velocity is moot unless we can define time. What is time? And for that matter, what is space? న్యూటన్ ఈ టైం ట్రావెల్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ టైం ట్రావెల్ అనేది పాసిబుల్, బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పారు. టైం ట్రావెల్ కంటే ముందు మనం టైం అంటే ఏంటో తెలుసుకుందాం. మిచియో కాకు అనే అమెరికన్ సైంటిస్ట్ ఈ టైం ట్రావెల్ అండ్ టైం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు: న్యూటన్ దృష్టిలో ఈ టైం అనేది ఒక వదిలిన బాణం వంటిది. ఎలాంటి ప్రదేశాల్లో అయినా ఈ కాలం అనేది ఒకే వేగంతో ఒకే దిశగా ప్రయాణిస్తుంది. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ దృష్టిలో ఈ కాలం అనేది ఒక నదీ ప్రవాహం వంటిది. ఈ ప్రవాహానికి రాళ్ళు అడ్డుగా వచ్చినప్పుడు దీని వేగం తగ్గుతుంది. కొంచెం వాలుగా ఉన్న ప్రదేశాల్లో దీని వేగం మరింత పెరుగుతుంది. మన యూనివర్స్లో ప్లానెట్స్, వామ్ హోల్స్, బ్లాక్ హోల్స్ అనేవి ఈ రాళ్ళ వంటివి. కాలం యొక్క వేగాన్ని పెంచడంలో, తగ్గించడంలో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా అయితే రాళ్ళు నదీ ప్రవాహం యొక్క వేగాన్ని మారుస్తాయో అలానే ఈ ఆబ్జెక్ట్స్ కూడా కాలం యొక్క వేగాన్ని మారుస్తాయి. ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలన్నీ కూడా టైం ట్రావెల్ పాసిబుల్ అనే చెప్తున్నాయి. కాంతి వేగంతో ప్రయాణించగలిగితే మనం ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేయొచ్చు. లైట్ సెకండ్కి దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఏదైనా ఆబ్జెక్ట్ ఇంత వేగంతో కానీ లేదా ఈ వేగానికి దగ్గరగా కానీ ట్రావెల్ చేసినప్పుడు టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుందని ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడు లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేస్ షిప్లో ఎక్కి ఒక 1 ఇయర్ పాటు అదే స్పీడ్తో స్పేస్లో ట్రావెల్ చేశారు అనుకున్నాం. ఆ 1 ఇయర్ తర్వాత తిరిగి భూమిపైకి వస్తే ఏమవుతుంది?
అప్పుడు మీ ఏజ్ 11 ఇయర్స్ ఉంటుంది. బట్ ఎర్త్ పైన ఉన్న మీ ఫ్రెండ్ ఏజ్ మాత్రం ఆల్మోస్ట్ 81 ఇయర్స్ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఐన్స్టైన్ థియరీ ప్రకారం టైం అనేది కాన్స్టెంట్ కాదు, టైం అనేది ఒక రిలేటివ్ థింగ్. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ స్పీడ్ పెరిగినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి రిలేటివ్గా ఉన్న టైం స్పీడ్ అనేది తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్నే మనం టైం డైలేషన్ అంటాం. గ్రావిటీ వల్ల కూడా టైంలో చేంజెస్ జరుగుతాయి. గ్రావిటీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ స్పీడ్ ఆఫ్ టైం అనేది తగ్గుతుంది. మన ఎర్త్తో కంపేర్ చేస్తే స్పేస్లో గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. సో టైం అనేది స్పేస్లో స్లోగా నడుస్తుంది వెన్ కంపేర్ టు ఎర్త్. ఐన్స్టైన్ తన థియరీలో స్పేస్ టైం గురించి చెప్తారు. ఈ కాన్సెప్ట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా క్లియర్గా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. Time is like a river. Space and time is a fabric. We can bend the fabric of space and time. స్పేస్ అండ్ టైం రెండింటిని కలిపి స్పేస్ టైం అని పిలుస్తాం. ఐన్స్టైన్ చెప్పిన దాని ప్రకారం ఈ స్పేస్ టైం అనేది ఒక ఫ్యాబ్రిక్ లాంటిది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీదే మన యూనివర్స్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ లైక్ ప్లానెట్స్, స్టార్స్, బ్లాక్ హోల్స్ ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ అయి ఉంటాయి. ఆబ్జెక్ట్ మాస్ని బట్టి ఆ ప్లేస్లో ఉన్న ఫ్యాబ్రిక్కి కర్వ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాత్ని అన్ని సైడ్స్ టైట్గా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఆ క్లాత్ పైన ఒక రాయి పెడితే క్లాత్ కొంచెం కిందకి దిగుతుంది. రాయి ఎక్కువ బరువు ఉంటే బాగా కిందకి దిగుతుంది. ఇన్ కేస్ తక్కువ బరువు ఉంటే కొంచెమే కిందకి దిగుతుంది. సేమ్ స్పేస్ టైం కూడా ఈ క్లాత్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మాస్ ఎక్కువ ఉన్నప్పుడు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. గ్రావిటీ ఎక్కువ ఉన్న చోట టైం స్పీడ్ అనేది తగ్గుతుంది. దీన్నే మనం గ్రావిటేషనల్ టైం డైలేషన్ అని అంటాం. మన యూనివర్స్లో ప్లానెట్స్, స్టార్స్ ఉన్నట్టే బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ దగ్గర గ్రావిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ దగ్గర కానీ లేదా ఈ బ్లాక్ హోల్స్కి దగ్గరగా ఉన్న ప్లానెట్స్లో కానీ మనం ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మన ఎర్త్ పైన కొన్ని ఇయర్స్ గడిచిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇంటర్స్టెల్లార్ మూవీలో చూపించినట్టు. అయితే ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేయొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్లు, రీసెర్చ్లు అన్నీ కూడా ఫ్యూచర్ టైం ట్రావెల్ పాసిబుల్ అని చెప్తున్నారు. కానీ పాస్ట్లోకి టైం ట్రావెల్ చేయడం పాసిబుల్ అని ఇప్పటి వరకు ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అండ్ ద గ్రేట్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ కూడా ఇదే విషయం చెప్పారు. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఆండ్రూ కార్ల్సన్ స్టోరీ ఏదైతే ఉందో అదొక ఫేక్ స్టోరీ. అది ఫేక్. అది 2003లో వీక్లీ వరల్డ్ న్యూస్లో పబ్లిష్ చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. తరువాత యాహూ న్యూస్లో కూడా ప్రింట్ అయింది. ఆ తర్వాత చాలా న్యూస్ పేపర్లో ఈ స్టోరీ సర్క్యులేట్ అవుతూ వచ్చింది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. అయితే ఇప్పుడు ఫ్యూచర్ టైం ట్రావెల్ విషయానికి వస్తే మనకున్న టెక్నాలజీతో లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేస్ షిప్ని ఇన్వెంట్ చేయడం, బ్లాక్ హోల్ వరకు రీచ్ అవ్వడం రెండూ కూడా ఇంపాసిబుల్ థింగ్సే. మేబీ రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరిగి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయడం పాసిబుల్ అవ్వచ్చు. బట్ ప్రెజెంట్ మాత్రం ఇంపాసిబుల్. అయినా మనం మన ఆలోచనలో టైం ట్రావెల్ చేస్తూనే ఉంటాంగా. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం, జరగబోయే వాటి గురించి ఆలోచించడం, ఇలా జరిగింది జరగబోయేది ఆలోచిస్తూ ప్రజెంట్లో బ్రతకడం మర్చిపోతున్నాం. దీని గురించి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. అయితే మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు టైం ఎందుకు స్లో అవుతుంది, బ్లాక్ హోల్ అంటే ఏంటి, వార్మ్ హోల్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి గురించి నేను డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ వరకు చూసారంటే మీకు నచ్చింది, యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్లా ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.